మానవతి కూర్చున్నది కావలిమైతమ్మ కూర్చున్నప్పుడు కనుక మోహంలో కూర్చొని మానవతి కలకల కలకల కన్నీళ్ళు తీస్తా ఉన్నది ఆ మానవతి పెద్ద కలకల కన్నీళ్ళు తీస్తా ఉన్నదో ఆరోజున్నాడు ఎంత మైతమ్మ ఏమంటడిగింది ఆ మానవాతి ఎందుకు చేస్తున్నావు అక్క అంటే పోతే మైతమ్మ నా కొడుకు పుట్టిన బిడ్డనే పుట్టిన కానీ పోతే మైతమ్మ అనుకుంటారు మీరు సోమవారం గ్రామస్తులు ఎవరు దాకా ఇన్నే ఉండాలి. ఏమంటే చెప్పింది ఆరోజున్నాడు కొడుకైనా పుట్టిన బిడ్డైనా పుట్టిన ఓరాన ఉంటారు చెల్లె ఓరాన దాడుకుంటా అనుకుంటా ఆరోజున్నాడే కనుక వనంలో కూర్చొని కలకల కలకల కన్నీళ్ళు తీసుకుంటా పోతే లేవైతమ్మ ఉడితే చెల్లె గుడి గుడి పిండమమ్మ చౌకొండ ముట్ట చౌటి పిండమమ్మ ముగ్గి పిండమమ్మ నోరు ఉండ ముట్ట ఎగిరి పిండమమ్మ పొట్టు కూడా వచ్చనేమో పొట్టు మళ్ళీ పువ్వమ్మన్నది తామనించని కొడుకైనా పుట్టిన బిడ్డైనా పుట్టిన రెండు పాదాలు చేత పట్టుకొని కనకవానని కనకలు గుమ్మడికాయ కొట్టినట్టు మరి ఒక చెల్లన్నది ఆరోజునాడు కనకవాన కూర్చొని బాలవతి ప్రతి కనకల కన్నీరు తీస్తా ఉన్నదో ఆరోజున్నాడే బాలవతి కనుక కన్నీరు తీస్తా ఉన్నప్పుడు బాలవతి శోకం పోయి కనుక చూడు చిన్నగా ఆ రోజు నాడగంటడు ఎల్లవ తల్లి అంటడు ఆ పరిసరాలను బాధలు భరించలేకపోయి మాదిగలు
లంబగోళంలో కూర్చున్నది. ఆ లంబగోళం ఎప్పుడైతే కూర్చున్నదో ఈ ఎడవసారి శోకం పోయి ఆ లంబగోళం కింద నీటి తొలకాడు సమయానికి వచ్చింది. ఆ రోజు నా లంబగోళంలో ఆ మామూలు తల మీద లేచింది. ఆ తల మీద లేచి ఎవరు శోకం కావచ్చు అనుకున్నది అరిసేలోపల అంజలి పెట్టింది. అరిసేలోపల అంజలి పెట్టే వరకే అరిసేలోపల వచ్చింది మా ఆవిడాలు ఎల్లమ్మకు. ఆ రోజు నాడే మంచుకొండ కింద కనకవనంలో కూడా బాలబుట్టే సైమాన బాణవతి ఎడుతా ఉన్నది. ఈ బాల పుట్టినప్పుడు ఒక పాలకాయ ఆకు పుట్టించుకుంటా అనుకున్నది. ఆ రోజు నాడే ఎల్లవ తల్లి ఆ నందపురం లోపల నుంచి లేచి ఆవిడాల ఎల్లవ కనకవనం దగ్గర పోయింది. ఆ కనకవనం దగ్గర వేసరికి మైసమ్మ పూస్తున్నది. ఎట్లా పూస్తున్నది? గట్టనే పూస్తున్నది. కాళ్ళు దాపింది, కళ్ళు మూసింది, పను వచ్చి కాళ్ళు దాపింది, కర్మకేంద్రంగా పూస్తున్నది. కావాలి లోపల బాణవతి చెప్తున్నది, కర్మకాలు మైసమ్మ పూస్తున్నది. ఈ ఎల్లవ తల్లి చిన్నగా పోయింది. పోయేసరికి మైసరి వచ్చిన కాడికేనా ఓ మైసమ్మ పక్క జరిగి అన్నది. ఒకసారి ఓ బోరలేసి మైసమ్మ పక్క జరిగాని పక్కన నువ్వు చేసింది. ఎల్లవ తల్లి లోపలి పోయింది. ఎల్లవ తల్లి లోపలి వేసి చూసే వరకే 9 నెలలు ఉన్నాయి. కన్య తీస్తా ఉన్నది. ఆ రోజు నాడు మావిడాలు ఎల్లమ్మ పోయింది. ఎల్లవ తల్లి ఎల్లమ్మ బాగా తీసింది. బాగా ఎల్లమ్మ ఒక్కరు పెట్టింది. కుడి తిరుగుతున్నది పిండం. ఈ కుడి పాలు తీసింది, కుడి ఒక్కర పెట్టింది. ఎడవ తిరుగుతున్నది. అరే ఈ ఎంత రంగుల పిండం కావచ్చు, ఈ దయ్యమా కామనా భూమిని అక్కడ తప్పించా ఏది కావచ్చు అనుకున్నది. అరికాడికి మట్టి తీసుకుంది. అప్పుడే అరిచేలో పడేసే వరకు బండారు పుట్టింది. బండారు అంటే పసుపు. అరిచేలో అంజలి మెట్టుకొని చూసే వరకు ఎల్లవ తల్లికి వచ్చింది. బాణవతి కలుపున్న బాల కనుక వరాన పుట్టన్నట. కన్ను ముండ పుట్టే గుడ్డి పిండం అవుతాట, చెవు ముండ పుట్టే చెవుడి పిండం అవుతాట, ముక్కు ముండ పుట్టే ముక్కిడి పిండం అవుతాట, నోరు ముండ పుట్టే ఎంగిలి పిండం అవుతుందట, గుడ్డి ముండ పుట్టే ముక్కు పిండం అవుతాట, బొడ్డు ముండ పుట్టే బొడ్డు మీద పువ్వు అవుతుందట. ఇది తమనించాలి ఎట్లా పుట్టుండొచ్చు అనుకున్నది. ఆ రోజు నాడు సురా 76 కోట్ల దేవతలు నాకు చేసింది. సురా అంటే కళ్ళు. 76 కోట్ల దేవతలు పోతుంది కళ్ళు. అందుకే 76 కోట్ల దేవతలు అనగా సురా 76 కోట్ల దేవతలు అంటేనే వేస్తారు. ఆ రోజు నాడే 66 కోట్ల అయ్యా నాకు చేసింది. 36 కోట్ల మూడు నాకు చేసుకున్నది. అమ్మా పూజ ఎక్కడ తల్లి నాకు చేసింది. నాయన శంకరుడు ఎక్కడ నాకు చేసింది. అమ్మా పార్వతి ఎక్కడ తల్లి నాకు చేసింది. అమ్మా గంగదేవి ఎక్కడ నాకు చేసుకున్నది. ఆ రోజు నాడే మావురాలు వెళ్ళమ్మా, ఆ రోజు నాడే మట్టివాడు వెళ్ళమ్మ, మావురాలు వెళ్ళమ్మ, మంత్రసాన్ని వెళ్ళమ్మా 2 పాదాలు తీసింది. ఈ బాణబడి పొత్తికట్లు పెట్టి జాడించి
పెట్టి ఆ జాలికి తగ్గినప్పుడే అందులో నడిని సాగుపడి తిరిగింది బాధ. ఆ బాధ పుట్టినప్పుడే ఉత్తరాన ఉరుముతా ఉన్నది, దక్షిణాన చెప్తా ఉన్నది, ఎక్కడేని వర్షం కురుస్తా ఉన్నది. ఆ వర్షంలో కూడా బాణవాతి ఆ రోజు నాడే మైసమ్మ ఆ బాణను కలిగింది. ఆ రోజు నాడే బాణవతి పక్కలేసింది. ఆ తల్లి మీద పిల్లలు గంటలు మంట నీడ చేసింది. ఆ రోజు నాడు ఎల్లవ తల్లి వేయి గంట చూడు నందకోలంలో కూర్చున్నది. ఆ రోజు నాడు 3 గడియలు అయినాయి. ఇప్పుడేమో గడి ఆ రోజు నాడే ఇప్పుడేమో రోజులు అంటున్నాం, అప్పుడేమో గడియలు అయినది. 3 గడియలకు చిన్నగా బాణవతి వేసింది. ఈ బాణవతి వేసి చూసే వరకే బాగున్నది. తెల్లారావమ్మ కనక దుర్గా బెలవాడ నా దుర్గమ్మ చిరకోరే గౌరయ్యారా అమ్మవారు పేరు మీద అలివిల్ల పేరు మీద కనకమ్మ పేరు మీద రెండో వందారమ్మ పుట్టలు చేసినారు పుడతలు పుట్టారమ్మ కోటికి సంపాదాయే కాపాడి రక్షించారు అమ్మవారు నా దుర్గమ్మ. ఎప్పుడైతే చూసిందో ఆ రోజున్నాడే ఓ చెల్లె మైసమ్మ నా కొడుకు పుట్టడేమనుకుంటేనే బిడ్డ పుట్టిందో చెల్లె అన్నది. అక్క ఓ చెల్లె ఉన్నావే తాతమ్మలు బాబమ్మలు ఉంటారు చూడు, చూడు మనవాడు పుట్టినేమో ఏం లేదు, మనవాడు పుట్టింది అనుకో అవ్వా చెల్లా చన్నపల్లి గౌడారెడ్డి దుర్గమ్మ అమ్మవారు పేరు మీద అడివిల్ల పేరు మీద కనకమ్మ పేరు మీద విధవాడ నా దుర్గమ్మ చన్నపల్లి గౌడారెడ్డి అమ్మవారు పేరు మీద 2 వందలమ్మ 11 రూపాయలు కూతురు ఎత్తినారు విధవాడ నా దుర్గమ్మ కొడుకులు బిడ్డలమ్మ కోటికి సంపాదాయే కాపాడే రక్షిస్తారు అడివిల్ల నా దుర్గమ్మ. ఆ రోజు నాడే కనుక చూడు బాల కనుక ఎప్పుడైతే పుట్టిందో ఆ రోజు నాడే బాల పుట్టి కనుక చూడు ఆ రోజు నాడే మైసమ్మ కనుక చూడు కర్మకాయలు కూర్చున్నది. ఆ కల్మ కావలి కూర్చున్నప్పుడే కనుక చూడు ఆ రోజు నాడు పోతే మైసమ్మ నా బాల పుట్టింది చెల్లి అనుకుంటే పశువులు చెప్తా ఉన్నప్పుడే ఆ బాల మాడ మీద అరిసే పెట్టినప్పుడే బాల మాడ తడ కొట్టుకుంటా ఉన్నది. మైసమ్మ నా బిడ్డకు మాడకు నూనె కావాలి చెల్లి అన్నది. వాటిని మాడకు నీ బిడ్డకు మాడకు నూనె కావాలంటే నరలోకం పోవాలి, బండకోవాలి గ్రామం పోవాలన్నది. ఆ రోజు నాడే బండకోవాలి గ్రామం ఎట్ట పోదాం చెల్లి అనుకుంది. ఆ రోజు నాడే ఓ చెల్లి అంటే అక్క నరలోకం దగ్గర పోయినట్టయితే నీ బిడ్డ పేరు ఏం పేరు అని అడుగుతారు. ఏం చెప్తావు అక్క అనుకున్నది. ఆ రోజు నాడే నా బిడ్డ పేరు పెట్టుకొని పోదాం చెల్లి అన్నది. ఆ రోజు నాడే ఆ కనకంలో కనక తొట్టెలు కట్టిండ్రు, ఆ యుద్ధంలో రుద్ద తొట్టెలు కట్టిండ్రు, ఆ తొట్టెలో కూడా పసిమిళ్ళు వేసి ఆ రోజు నాడే కనుక చూడు అమ్మవారు కనుక చూడు ఆ కనుక కూడా బంగారం పెట్టే కట్టిండ్రు. ఆ బంగారం పెట్టే కట్టి ఆ తొట్టెలో కూడా పసిమిళ్ళు వేసి చెల్లె ఓ చెల్లె వెళ్ళమ్మ నా బిడ్డ పేరు పెట్టాలి అన్నది. నా బిడ్డ పేరు పెట్టాలి అన్నది. ఏం పేరు పెట్టావు చెల్లె? నా బిడ్డ పుట్టిన మగ్రపానేశం కట్టు నువ్వే వచ్చినావు ఎల్లమ్మ. నా బిడ్డ పుట్టిపోతున్నావు నువ్వే, నా బిడ్డ పేరు ఎవరు పెడతారని నువ్వే పేరు పెట్టాలన్నది. ఆ రోజు నాడు ఎల్లమ్మ తల్లి పోయింది. ఆ కనకపురం లోపల ఆ రోజు నాడు తోడు
అమ్మ పడవని అమ్మ పల్లెది వద్దు పడవని అమ్మ Lord,
జగచ్చిండ్రు ఆ రోజు నాడే బంగారు కొంచెం లోపల కనుక చూడు ఆ రోజు నాడే కనుక చూడు కనుక వనమటి కనకలక్ష్మి ఆ రోజు నాడు పైసలు లేవా చెల్లు ఉంటే చెల్లులా 61 రూపాయికి తులం 61 రూపాయికి తులం బంగారం 73 రూపాయలకు తులం ఏంటి ఇప్పుడు అక్కనే ఉన్నది ఎందుకంటే భువనగిరి దగ్గర ఉన్నది బాణస్వామి గుట్ట చుట్టూ మొత్తం అమ్ముకోండేనా ఒక్క పొలాల పండుగకు వచ్చినప్పుడు భూనిండు ఉండే భూనిండు పోయేమని ఒక్క బంగ్లా అయింది ఆ బంగ్లా మీద ఇంకోటి అయింది దాని మీద ఇంకోటి అయింది అక్కడ ఉండి ఇప్పుడు ఎల్లమ్మ గుడి అయింది బాణ మీద కూడా ఆ గుడి కట్టిన శివుడి గుడి కట్టిన ఆ రోజు నాడే ఆ కనక ఓనములు పుట్టిన కనకలక్ష్మి ఎంత ఓనాలు పుట్టిన ఏడుపాయల కనక దుర్గమ్మ ధనలక్ష్మి భాగ్యలక్ష్మి పేరుకు పెట్టారని పేరు పెట్టుకున్నది ఆ రోజు నాడే ఆ బాల నుంచి పొసికాడు లోపల కట్టుకున్నది ఓ చెల్లెనైతమ్మా ఓ చెల్లెనైతమ్మా నా బిడ్డ పేరు పెట్టుకున్నాం చెల్లె ఆ బిడ్డ నుంచి పొసికాడు లోపల కట్టింది ఆ రోజు నాడే ఆ ఐతమ్మ నెమ్మడి పెట్టుకున్నది ఆ ఐతమ్మ ఆ రోజు నాడే ఆ ఐసమ్మ నెమ్మది పెట్టుకున్నది ఆ కొద్దిగాడు లోపల చూడు పాలన కట్టుకున్నది అక్క నీ బిడ్డ కనుక చూడు కనక ఓనాలు పుట్టింది కనకలక్ష్మి అక్క ఎంత ఓనాలు పుట్టింది ఏడుపైన కనక దుర్గమ్మ ధనలక్ష్మి అంటారు భాగ్యలక్ష్మి అంటారు పేరుకు పెద్దవారంటారు అక్క అని పేరు పెట్టింది ఓ చెల్లెమైసమ్మ నా బిడ్డకి ఇన్ని పేర్లు అన్నది అవునాక 176 కోట్ల దేవుడు ఒకే ఎత్తు అయితే నీ బిడ్డ ఒక్క ఎత్తు అక్క అన్నది కనకలక్ష్మి అంటారు ధనలక్ష్మి అంటారు భాగ్యలక్ష్మి అంటారు పేరుకు పెద్దవారంటారు అన్నది ఆ రోజు నాడు బాలం తీసి పొద్దుకాడులో కట్టుకున్నది చెల్లె నా బిడ్డకు మాట తలతల కొట్టుకుంటున్నాను చెల్లె నా బిడ్డకు మాట నూనె కావాలి ఓ చెల్లెనైతమ్మా పోదాం పాయ చెల్లె అన్నది ఆ రోజు నడిచిందిగా బాణవాతి అక్క ఎక్కడ పోదామే అన్నది ఎక్కడ పోదామంటే నరలోకం దగ్గర పోవాలి అక్క అన్నది ఏ చెల్లెనైతమ్మా మా అమ్మ పార్వదేవి నరలోకం దగ్గర పోకన్నది అంటే కారణాలు నూనె దొరకదక్క నీ బిడ్డకు నూనె కావాలంటే బాలసోమవారం గ్రామం పోవాలక్క అన్నది చిన్నగా మైసమ్మ నెమ్మడి పెట్టుకున్నది ఈ పొద్దుకాడులో కూడా బాలన కట్టుకున్నది ఫస్ట్ తిన్నది బాలవాతి నెట్టి తలవం కట్టుకున్నది నోట రోమ తయారు చేసుకున్నది చెవుల్లో పత్తులు పెట్టుకున్నది బాలంత లెక్క బాలంత ఆ రోజున్నాడే ఆ బాణవాతి కనకదుర్గమ్మ పశువులను పొత్తికాడులో ముంగట కట్టుకున్నది ఆ మైసమ్మ నెమ్మడి పెట్టుకున్నది ఒక బంగారు కంచు పాలు చేసుకున్నది నూనెకు చెల్లె మైసమ్మ ఇప్పుడు పోదాం పా చెల్లని కనకాయో వెళ్ళే అవుపడుతున్నది తండ రమ్మర్ తండ అదే చెల్లె అక్కడెక్కడ ఊరున్నట్టున్న చెల్లె అక్కడ వెయ్యి రాబో చెల్లె అక్క అక్కడ తండున్నది అక్క అన్నది చెల్లె రమ్మర్ తండ నూనె తక్కువ పోయి రాబో చెల్లె అన్నది ఆ మై సమస్య కంటుపాలు చేత పట్టుకున్నది అక్క నేను వచ్చేదాకా ఏడ కూర్చుంటే